హలో ఎవ్రీవాన్, అందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఈరోజు పౌర్ణమి కదా. ఈ పౌర్ణమికి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. పౌర్ణమికి అమావాస్యకి ఎనర్జీస్ అనేది ఫ్లక్చుయేషన్స్ అనేది చాలా ఉంటాయి. నేచర్‌లో కూడా, యూనివర్స్‌లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ పౌర్ణమి టైంలో, అమావాస్య టైంలో యాక్చువల్లీ నేపాల్‌లో ఫ్లడ్స్ వచ్చింది చూసారా? ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబ్లీ పౌర్ణమి టైంలో కానీ, అమావాస్య టైంలో కానీ చేంజెస్ అనేది మాక్సిమం చాలా ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్‌లో మీకోసం, ఈ రిలేషన్ కోసం ఎలాంటి చేంజెస్ ఉన్నాయో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అనేది చూద్దాం. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీ ఈ రీడింగ్ మీరు చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయవచ్చు. ఈవెన్ మీ జాబ్ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, మీ పర్సన్ కోసం కానీ, మీకు మీ పర్సన్‌కి మధ్య రిలేషన్ ఉంటుందా? లేకపోతే బ్రేక్ అయిపోతుందా అని కానీ, మీ ఇద్దరికి మ్యారేజ్ ఉందా? ఫ్యూచర్ గైడెన్స్ ఏంటి? ఇట్లా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి కానీ, మీకు దేని పరంగా రీడింగ్ కావాలన్నా సరే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఇంకా మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్ ఎనర్జీస్, థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అట్లీస్ట్ 3 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ మీ పర్సన్ నేమ్ తలుచుకుంటూ ఉండండి కార్డ్స్ షఫల్ చేసేంతసేపు. ప్రతి ఒక్కరి సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరి రిలేషన్ డిఫరెంట్గానే ఉంటుంది. కాబట్టి మీకు రెజొనేట్ అయ్యింది, ఇది మీ సిచ్యువేషన్స్కి మ్యాచ్ అవుతుంది అంటేనే తీసుకోండి, ఫోర్స్ ఏమీ లేదు. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూవర్స్ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. కింగ్ ఆఫ్ కప్స్, ద సన్, 5 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, 7 of wands, 2 of wands, 7 of pentacles, temperance, 8 of swords, queen of pentacles, judgment, 8 of wands, 4 of swords, 6 of cups, 5 of wands, 10 of swords. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి మీకు మీ పర్సన్కి మధ్య చాలా గొడవలు, ఆర్ ఎల్స్ మీకు మీ పర్సన్కి మధ్య గ్యాప్, సెపరేషన్, ఎండింగ్స్ జరుగుంటాయి. లేదా మీ పర్సనల్ లైఫ్లో ఏదో మేజర్ ఎండింగ్స్ అయితే జరిగిందండి. 10 ఆఫ్ స్వర్డ్స్ అంటే ఒక్క స్వర్డ్ అయితే కాదు, 10 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ కనిపిస్తుంది. సో తన నమ్మకం పోయింది. హీ ఆర్ షీ, ఆమెనా అతనైనా చాలా పెయిన్లో కనిపిస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయి ఉండొచ్చు,
లేదా ఈ పర్సన్ ఎవరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ అయినా ఎండ్ అయ్యి ఉండొచ్చు. సో, సంథింగ్ ఈ పర్సన్ లైఫ్‌లో చాలా మోసపోయారు. చాలా బాధపడుతున్నారు. చాలా హర్ట్ అయ్యారు. తన ఎనర్జీస్ వచ్చేసి చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీస్ కనిపిస్తుందండి. చాలా చాలా పెయిన్, బాధ. అంటే ఒకవేళ తను మిమ్మల్ని ఏదన్నా అడిగినా అది మీరు చేయలేకపోవడం వల్ల కూడా ఈ పర్సన్ ఈ బాధపడుతూ ఉండొచ్చు. ఐ డోంట్ నో ఎవరి సిట్యుయేషన్ ఎలా ఉందో నాకు తెలీదు కానీ, ఈ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి. లిటరల్లీ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఆ పర్సన్ బిల్డ్ చేయాలి అనుకోని ఆ పర్సన్ ట్రై చేస్తున్నా, మీ ఇద్దరి మధ్య ఆ బాండింగ్ కుదరట్లేదు. దానికైనా ఈ పర్సన్ ఈ పెయిన్ పడుతూ ఉండొచ్చు. చాలా బాధపడుతున్నారు. 4 ఆఫ్ కప్స్. మిమ్మల్ని మిస్ అవుతున్నారండి ఈ పర్సన్. ఎందుకంటే మీరు మంచిగా ఈ పర్సన్‌కి లవ్ ఆఫర్ చేసినప్పుడు కానీ, మీరు ఈ పర్సన్‌కి ప్రేమ చూపించినప్పుడు కానీ, ఆ పర్సన్ రిజెక్ట్ చేశారు. కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ చేశారు. మేబీ మ్యారేజ్ ప్రపోజల్ మీరు పెట్టారు. ఆ పర్సన్ రిజెక్ట్ చేశారు. ఆ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. దానివల్ల ఆ పర్సన్ చాలా మీరు చాలా సార్లు ఈ పర్సన్‌కి లవ్ చూపించారు. లేకపోతే సారీ చెప్పడానికి ట్రై చేశారు. సో, మీ ప్రయత్నం మీరు చేశారు. ఆ పర్సన్ బాధ ఏంటి తెలుసుకోవడానికి, ఆ పర్సన్‌ని పలకరించడానికి, కాల్ చేయడానికి, మెసేజ్ చేయడానికి ఎందుకు ఇట్లా అవాయిడ్ చేస్తున్నావు? ఎందుకు నన్ను ఇట్లా దూరం పెడుతున్నావు? ఏంటి రీజను? అని అడగడానికి మీరు చాలా సార్లు ట్రై చేశారు. బట్ స్టిల్ ఆ పర్సన్ మీకేం చెప్పలేదు. అది వాళ్ళ బాధలో ఉండి చెప్పలేదా? మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదా? సో, తన బాధ తెలుసుకుంటే మళ్ళీ మీరు కూడా బాధపడతారనే దాంతో ఈ పర్సన్ తన పెయిన్, తన బాధ, తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు అని కొంతమంది పర్సన్స్ మీకు చెప్పుండొచ్చు. కొంతమంది పర్సన్స్ మీకు చెప్పకపోయినా ఉండొచ్చు. వాళ్ళ వాళ్ళ బాధ మీకు షేర్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. స్ట్రెంగ్త్. ఈ పర్సన్‌లో ఎట్ ప్రెజెంట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. రిపీటెడ్‌గా మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ అయినా జరుగుతున్నాయి. ఆర్ ఎల్స్ కొంతవరకు మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ అయినా ఉండుండొచ్చు. కానీ మీ చుట్టూతానే వాళ్ళ ప్రపంచం అనేది తిరుగుతూ ఉంటుంది. వాళ్ళెక్కడున్నా కావచ్చు. ఇది ఈ రిలేషన్ ఫ్యామిలీస్ ఒప్పుకోవచ్చు. లేదంటే ఫ్యామిలీస్ ఒప్పుకోకపోయుండొచ్చు. కొన్ని రిలేషన్స్‌కి మనం ఈ ఏమీ చెప్పలేము కూడా. అది ఎలా టర్న్ అవుతుంది అనేది కూడా మనం చెప్పలేము. బట్ ఈ పర్సన్ అయితే చాలా పెయిన్‌ఫుల్ ఎనర్జీస్ ఉన్నారు. అండ్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు. గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు ఉన్న లవ్, మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు ఉన్న బాండింగ్, ఇంతకుముందు ఉన్న ప్రేమ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మిస్ అవుతున్నారు. దానివల్ల ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య ఇంతకుముందు ఉన్నట్టుగా ఎట్ ప్రెజెంట్ లేదు. దానికి ఈ పర్సన్ చాలా పెయిన్ పడుతున్నారు. లవ్ అంటే ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? లేకపోతే రిజెక్షన్ ఇంత బాధగా ఉంటుందా? అనేది మీ పర్సన్‌కి ఒక పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేయకపోతే ఇంత బాధగా ఉంటుందా? ఇంత పెయిన్‌ఫుల్‌గా ఉంటుందా? అనేది మీ పర్సన్‌కి ఎట్ ప్రెజెంట్ అర్థమవుతుంది. ఈ ఎనర్జీస్‌లో మీ పర్సన్ కనిపిస్తున్నారు. సో, చూద్దాము. కింగ్ ఆఫ్ కప్స్ ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఎమోషన్స్ ఉందండి. ఈ పర్సన్ అయితే లిటరల్లీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీతో లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్‌ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. అండ్ మీతో ఫ్యూచర్ ఊహించుకుంటున్నారు. ఫ్యూచర్‌లో కూడా మీతో ఉండాలి ఈ పర్సన్. ఈ రిలేషన్ ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. మీ ఇద్దరి మధ్య లవ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. సో, ఈ పర్సన్‌కి మీరంటే జెన్యూన్‌గానే లవ్ ఉంది. జెన్యూన్‌గానే ప్రేమ ఉంది. జెన్యూన్‌గానే ఇష్టం ఉంది. ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి. బికాజ్ ఇది ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ కాబట్టి నో, ఆ పర్సన్ ప్రేమలో ఎట్లాంటి అబద్ధం గానీ, మోసం కానీ కనిపించట్లేదు. వాళ్ళకి మీరంటే జెన్యూన్ ఇష్టం, జెన్యూన్ లవ్, జెన్యూన్ కేర్ చూపిస్తున్నారు. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఈ పర్సన్ మీతో ఆ ఫీలింగ్స్ కానీ, ఆ ఎమోషన్స్ కానీ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నారు. కొన్ని సిట్యుయేషన్స్ అయితే మీ ఇద్దరి మధ్య
కొంత మిస్‌అండర్‌స్టాండింగ్స్ కావచ్చు, కొన్ని సిట్యుయేషన్స్ కావచ్చు, మీ ఇద్దరి మధ్య ఉన్నాయని కనిపిస్తుంది. దానివల్ల ఆ పర్సన్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఆ పర్సన్ తన ఫీలింగ్స్ కానీ, తన ఎమోషన్స్ కానీ ఎక్స్‌ప్రెస్ చేయనంత మాత్రాన ఆ పర్సన్‌కి మీరంటే ప్రేమ లేదు అనేది కాదు. వాళ్ళకి మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలని ఉంది. మీరంటే చాలా ఇష్టం ఉంది. ప్రేమ ఉంది. ఆ పర్సన్ మీకేమీ ఫేక్ చేయట్లేదు. ఆ పర్సన్ లవ్, ఎమోషన్స్ ఇవన్నీ ట్రూ. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని జెన్యూన్‌గానే ఇష్టపడుతున్నారు. అండ్ మీతో ఈ పర్సన్ ఏంటంటే ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్ మీకోసం చాలా ఎమోషనల్ అవుతున్నారు. మీరంటే చాలా ప్రేమ, మిమ్మల్ని గుర్తు చేసుకోవడం, మిమ్మల్ని తలుచుకోవడం, మీరు తను హ్యాపీగా ఉన్నట్టు ఈ పర్సన్ ఊహించుకోవడం, సైలెంట్‌గా ఉన్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే బయటికి హ్యాపీగా ఉన్నట్టుగా అట్లా ఈ పర్సన్ చూపిస్తూ ఉండొచ్చు. కానీ లోలోపల ఈ పర్సన్ ఎంత ఏడుస్తున్నారో, ఎంత కుమిలిపోతున్నారో అది మీకే తెలియాలి. బయటికి ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టుగా చూపించుకుంటున్నారు. నాకేంటి, నాకేం పర్లేదు, ఐయామ్ హ్యాపీ, ఐయామ్ గుడ్, నేను మంచిగా నా పని నేను చేసుకుంటున్నాను. నా నా లైఫ్ నేను ముందుకు తీసుకెళ్తున్నాను. నేను సంతోషంగా ఉంటున్నాను అన్నట్టు ఈ పర్సన్ అట్లా బయటికి చూపిస్తున్నారు. బికాజ్ అందరి ముందు ఈ పర్సన్ తన పెయిన్ చూపించలేరు కాబట్టి హ్యాపీగా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. లోపల మాత్రం ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు. చాలా సఫర్ అవుతున్నారు. అండ్ మీరెప్పుడైతే ఈ పర్సన్‌ని వదిలేసి వెళ్ళిపోయారో అప్పటి నుంచి ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫైనాన్షియల్లీ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. సో, ఫైనాన్షియల్ స్ట్రగుల్ కూడా ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు. మేబీ మీరు మీ పర్సన్‌కి ఫైనాన్షియల్‌గా కూడా సపోర్ట్ చేసుండొచ్చు. ప్రేమగా కూడా మీరు ఈ పర్సన్‌ని అర్థం చేసుకొనుండొచ్చు. ఆ పర్సన్‌కి హ్యాపీనెస్ పరిచయం చేసింది మీరే అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు మీరు లేకుండా హ్యాపీగా ఉన్నానని ఈ పర్సన్ తన ఈగోతో అలా చూపిస్తున్నారే కానీ, మీరు లేకుండా అయితే ఈ పర్సన్ హ్యాపీగా లేరు. నేను నీ ముందు నటిస్తున్నాను సంతోషంగా ఉన్నట్టుగా. నటిస్తున్నాను అని చెప్తున్నారు. ఫ్యామిలీ కోసం నటిస్తున్నారు. లేదా సొసైటీ కోసం నటిస్తున్నారు. అందరి ముందు బాధపడుతున్నట్టుగా, అందరి ముందు ఏడుస్తున్నట్టుగా, అందరి ముందు మిమ్మల్ని మిస్ అవుతున్నట్టుగా, మీకోసం ఏడుస్తున్నట్టుగా చూపించుకోలేరు కాబట్టి, ఈ పర్సన్ బయటికి మాత్రమే హ్యాపీగా ఉన్నట్టుగా ఆ పర్సన్‌కి ఏం పర్లేదు, హి ఈజ్ ఓకే, హి ఈజ్ ఫైన్, షీ ఈజ్ ఫైన్ అన్నట్టుగా చూపిస్తున్నారు అంతే. బట్ లోపల మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇట్లా అయిపోయింది అని బాధపడుతున్నారు. కుమిలిపోతున్నారు చూడండి. 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. మీకోసం ఏడుస్తున్నారు లిటరల్లీ చెప్పాలి అంటే. మీరు తన్ని అవాయిడ్ చేస్తున్నారని కానీ, తన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారని కానీ, తనని దూరం పెడుతున్నారని కానీ, ఆహ్, ఈ పర్సన్ ఇంకొకటేంటంటే మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. సో, మీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు. మేబీ ఆ పర్సన్ ఏడవాలి. ఆ పర్సన్ బాధపడాలి. ఆ పర్సన్ హ్యాపీగా ఉండకూడదు. నా వాల్యూ తెలిసి రావాలి ఆ పర్సన్‌కి అని, ఆ పర్సన్ ఏడ్చేలాగా మీరేదైనా స్టేటస్‌లు పెట్టొచ్చు. ఆ పర్సన్‌ని జెలస్‌గా ఫీల్ అయ్యేలాగా మీరేదన్నా పెట్టొచ్చు. ఆ పర్సన్‌ని జెలస్ ఫీల్ అయ్యేలాగా మీరేదో చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీరు కనిపించకపోవడం కానీ, ఆ పర్సన్‌కి కంప్లీట్‌గా మీరు ఆ పర్సన్‌ని బ్లాక్ చేసేయడం కానీ, లేదా కంప్లీట్‌గా మీరు ఆ పర్సన్‌ని అవాయిడ్ చేసేయడం కానీ, మీ నంబర్ కూడా ఆ పర్సన్ ఫోన్ నుంచి ఆ పర్సన్ నంబర్ కూడా మీ ఫోన్ నుంచి డిలీట్ చేయడం గానీ, నేను డిలీట్ చేసేస్తాను. నువ్వు నాకింక కాల్ చేయకు. నువ్వు నాకింక మెసేజ్ చేయకు. సో, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇట్లా హార్ష్‌గా మాట్లాడుతున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ లిటరల్లీ ఏడుస్తున్నారు. తన నంబర్ మీరేమైనా డిలీట్ చేశారా? ఇంతకుముందు ఇప్పుడు డిలీట్ చేయకపోయి ఉండొచ్చు. ఇంతకుముందు మీరేదన్నా మీ ఇద్దరి మధ్య ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు, నీ నంబర్ డిలీట్ చేస్తాను. నీ నంబర్ బ్లాక్ చేస్తాను. ఆహ్, నాకివన్నీ పెద్దగా ప్రాబ్లమ్ ఏం కాదు అని మీరు ఇంతకుముందు చెప్పుండొచ్చు. అది గుర్తు చేసుకొని ఈ పర్సన్ మీకోసం ఎమోషనల్ అవుతున్నారు. 5 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. లిటరల్లీ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. ఆ పర్సన్‌కి ఎలా ఈ రిలేషన్‌ని కాపాడుకోవాలో, ఎలా మీ దగ్గరికి రావాలో, ఎలా తన పెయిన్‌ని చెప్పాలో కూడా అర్థం గావట్లేదు. ఇంకంతా పోయింది.
అనే టైప్‌లో ఈ పర్సన్ ఏడుస్తున్నారు. మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు, ఏడుస్తున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. కానీ ఈ పర్సన్ మీ విషయంలో ఏదో ఒక స్టెప్ అయితే తీసుకుంటారండి. ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ కానీ, లేకపోతే ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పేజ్ ఎనర్జీ కాబట్టి ఇమ్మెచ్యూరిటీతో ఏదైనా యాక్షన్ తీసుకునే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే పాస్ట్ గురించి ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారండి. పాస్ట్‌లో ఆ పర్సన్‌కి మీరు మెసేజ్ చేసి, ఈ పర్సన్‌కి మీరు కాల్ చేసి, మీరే మాట్లాడి, మీరే సారీ చెప్పి, మీరే బ్రతిమలాడుకొని, మీరే అన్నీ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అట్లా లేదు అని బాధపడుతున్నారు. సడెన్‌గా మీలో ఇంత చేంజ్ ఎందుకొచ్చింది? సడెన్‌గా మీలో ఇంత మార్పు ఎందుకొచ్చింది? సడెన్‌గా మీరెందుకు ఇంత ఇంత షిఫ్ట్ అయిపోయారు? అది ఆ పర్సన్ ఆలోచిస్తున్నారు. అదే ఆ పర్సన్ ఎనర్జీ. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీకు మెసేజ్ చేయాలనుకుంటున్నారు. హాయ్ అని కానీ, హలో అని కానీ, ఎలా ఉన్నావు అని కానీ, మేబీ ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్స్ అయితే చేయాలనుకుంటున్నారు. పేజ్ ఎనర్జీ కాబట్టి ఆహ్, జరిగిందేదో జరిగిపోయింది. ఈ పర్సన్ మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ తన ఫీలింగ్స్ తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. తన ఫీలింగ్స్ తన కంట్రోల్‌లో లేదు. ఎంత కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మీకు మీ పర్సన్‌కి మధ్య బ్లాక్ సిట్యుయేషన్ ఉండే ఛాన్స్ కూడా ఇక్కడ కొంతమంది సిట్యుయేషన్‌లో కనిపిస్తుంది. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మిమ్మల్ని చేజ్ చేస్తున్నారు. కరెంట్ ఎనర్జీస్‌లో కూడా మీరు కనిపించట్లేదని బాధపడుతున్నారు. అండ్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ హెల్త్ పరంగా కూడా మీ పర్సన్‌లో చాలా డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయని కనిపిస్తుంది. ఏడుస్తున్నారు, డిప్రెషన్‌లో ఉంటున్నారు. ఎస్పెషల్లీ ఈ పర్సన్ ఎక్కువ డిప్రెషన్‌లో ఉంటున్నారు. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ ఏదన్నా రావచ్చు. వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అన్‌బ్లాక్ చేసి ఈ పర్సన్ తనంతట తాను మీకు మెసేజ్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్‌ని, దూరాన్ని తగ్గించాలనుకుంటున్నారు. మేబీ మీ పర్సన్ లైఫ్‌లో 2 ఆప్షన్స్ ఏదో ఉండుంటాయి. సో, ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనే దాంతో ఈ పర్సన్ మీకు దూరమయ్యారు. బట్ 2 ఆప్షన్స్ కానీ, ఫ్యామిలీ మీరు కానీ, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ మీరు కానీ, ఫ్రెండ్స్ మీరు కానీ, కెరియర్ మీరు కానీ, సో, ఇట్లా 2 ఆప్షన్స్ ఏదో మీ పర్సన్ లైఫ్‌లో ఉండున్నాయి. సో, ఇప్పుడైతే మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకొని మీకు దగ్గరవ్వాలి. మీకు కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అండ్ మీరు మీ పర్సన్ కూడా మేబీ ఇద్దరు ఒకే ఆఫీస్‌లో కూడా వర్క్ చేస్తూ ఉండుండొచ్చు. ఒకే ఆఫీస్ కానీ, ఒకే స్కూల్, ఒకే కాలేజ్ అలా అయ్యుండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌లో ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. దీన్ని మళ్ళీ గ్రో చేయాలి. దీన్ని మళ్ళీ పెంచాలి. మీ ఇద్దరి మధ్య బాండింగ్ మళ్ళీ పెరగాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో, వాళ్ళ కోపాన్ని వాళ్ళు తగ్గించుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఇది ముందుకు వెళ్ళాలి అంటే, ఈ రిలేషన్‌ని ముందుకు తీసుకెళ్ళాలంటే కోపంతో కాదు, పేషెన్స్‌తోనే అవుతుంది అని ఇక్కడ వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఎనర్జీస్‌ని కూడా వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. సో, మీ మీద ఉన్న నెగెటివ్ అభిప్రాయం కానీ, నెగెటివ్ థింకింగ్‌ని కానీ ఈ పర్సన్ తీసి పక్కన పెట్టేయాలనుకుంటున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్ ఈ పర్సన్ ఏంటంటే మీతో స్ట్రక్ అయిపోయారండి. ఎవరు మీ గురించి నెగెటివ్‌గా ఈ పర్సన్ దగ్గర చెప్పినా కూడా, ఈ పర్సన్ అది వినే స్టేజ్‌లో అయితే లేరు. ఎందుకంటే మీతో స్ట్రక్ అయిపోయారు. మీ మీ ఆలోచన తప్ప ఈ పర్సన్‌కి వేరే ఏమీ కనిపించట్లేదు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ మీ విషయంలో చాలా, 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 చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, భయపడుతున్నారు. మిర్రరింగ్ ఎనర్జీస్ కనిపిస్తుంది. మీరెలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా సేమ్ అదేలాగా ఆలోచిస్తున్నారు. మీ మీ ఇద్దరికీ ఎనర్జీస్ అలా మ్యాచ్ అవుతున్నాయి. మీ ఆలోచనలు, మీ పర్సన్ ఆలోచనలు సేమ్ ఒకేలాగున్నాయి.
మీరు మీ పర్సన్ విషయంలో నెగెటివ్‌గా ఆలోచిస్తే వాళ్ళు కూడా నెగెటివ్ ఆలోచిస్తారు. మీరు మీ పర్సన్ విషయంలో పాజిటివ్‌గా ఆలోచిస్తే మీ పర్సన్ కూడా మీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచిస్తారు. అండ్ ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ ఈ కోసం తను బెండ్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ గ్రోత్ కావాలి అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టెబిలిటీ రావాలి. ఒక సెక్యూరిటీ ఇవ్వాలి మీకు. కమిట్మెంట్ ఇవ్వాలి. మీతో లాంగ్ టర్మ్‌గా ఉంటాననే నమ్మకం అనే భరోసా మీకివ్వాలి. ఎప్పటికీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోను. మీకెలా నచ్చితే అలా నేనుంటాను అనే నమ్మకం, అనే ట్రస్ట్ మీకివ్వాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. మీరు ఆ పర్సన్ విషయంలో ఏదైనా నెగెటివ్‌గా ఆలోచిస్తున్నా కూడా మీకు ట్రస్ట్ కల్పించాలి. మీకు నమ్మకం కల్పించాలి. వాళ్ళు జెన్యూను అని మీకు నమ్మకం కల్పించాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఏంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో స్టెబిలిటీ కోరుకుంటున్నారు. లాంగ్ లాస్టింగ్‌గా మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఉండాలని ఈ పర్సన్ ఎనర్జీస్‌లో కనిపిస్తుంది. అండ్ జడ్జ్‌మెంట్. ఈ పర్సన్‌కి యూనివర్స్ కూడా రియలైజేషన్ అయ్యేలాగా చేస్తున్నారనమాట. సో, ఇంకొక్కసారి మేబీ మీ పర్సన్ మీ విషయంలో మిస్టేక్ చేసుంటే, యూనివర్స్‌ని కూడా మీ పర్సన్ ప్రే చేస్తున్నారనమాట. ఇంకొకసారి నాకు ఛాన్స్ ఇప్పించు. తనని కలిసే అవకాశం మా ఇద్దరికీ మంచిగా ఆహ్, మీట్ అయ్యి ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకునే సిట్యుయేషన్ అయితే ఛాన్స్ అయితే ఇప్పించు. అని యూనివర్స్‌ని కూడా మీ పర్సన్ ప్రే చేస్తున్నారు. డివైన్‌ని కూడా ప్రే చేస్తున్నారు. నేను రాంగ్‌గా అనుకున్నానా? తను నా గురించి రాంగ్‌గా అనుకున్నారా? ఇవన్నిటికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ నాకిప్పించు అని మీ పర్సన్ యూనివర్స్‌ని ప్రే చేస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఈ పౌర్ణమి టైంలో మీతో కమ్యూనికేషన్ చేయాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీ పర్సన్‌లో ప్యాషనేటెడ్ ఎనర్జీ అయితే చాలా కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. మీతో మాట్లాడాలి, మీ వాయిస్ వినాలి అండ్ మీకు కాల్ చేయాలి అని మీ పర్సన్‌కి చాలా అనిపిస్తుంది. ఫాస్ట్‌గా ఇది ముందుకు తీసుకెళ్ళాలి. మీ ఇద్దరి మధ్య దాదాపు ఒక 2 మంత్స్ నుంచి కమ్యూనికేషన్ లేదనుకుంటాను. నో కమ్యూనికేషన్ అనుకుంటాను. బట్ మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్‌లోకి రావాలి, మీతో మాట్లాడాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇంకా డ్రీమ్స్‌లో కూడా మీ పర్సన్‌కి మీరే కనిపిస్తున్నారండి. తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే గిల్టీగా ఫీల్ అవుతున్నారు. డ్రీమ్స్‌లో కూడా మీరే కనిపిస్తున్నారు. ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు లేకుండా, మీ ప్రేమ లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. మీ థాట్స్ తీసి పక్కన పెట్టలేకపోతున్నారు మీ పర్సన్. అండ్ 6 ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీతో పాస్ట్‌లో ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత ఎమోషనల్‌గా ఉన్నారో అండ్ మీరు మీ పర్సన్‌ని చాలా ప్రేమగా చూసుకున్నారు. చాలా మంచిగా ఆ పర్సన్‌ని ప్యాంపర్ చేశారు. ఆ పర్సన్‌ని అంత మంచిగా ప్యాంపర్ చేసింది కానీ, ఆ పర్సన్‌కి అంత ప్రేమ చూపించింది కానీ, ఆ పర్సన్‌కి ప్రేమ పరిచయం చేసింది కానీ మీరే. సో, పాస్ట్ ఎక్కువ గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడ 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. మీతో యూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య పాస్ట్ లైఫ్ కనెక్షన్ కానీ, సోల్‌మేట్ కనెక్షన్ కానీ ఇక్కడ ఉంది అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య హ్యాపీగా ఉన్న మూమెంట్స్ అన్నీ ఈ పర్సన్ రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉన్నాం, అప్పుడు అక్కడికెళ్ళాం, ఇక్కడికెళ్ళాం, అప్పుడు మేము ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం. అసలు మా ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్సే వచ్చేది కాదు అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారండి. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. 5 ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ మైండ్ మొత్తం చాలా డిస్టర్బ్డ్‌గా కనిపిస్తుంది. గందరగోళంగా ఉంది. భయంగా, గందరగోళంగా, డిస్టర్బింగ్‌గా, ఆందోళనగా ఈ పర్సన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎలా యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు.
ఏం చేస్తే బావుంటుంది? అలా చేయాలా? ఇలా చేయాలా? ఇలా ఏం చేయాలి? సో, ఇన్ని రకాలుగా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. చూద్దాం మీ పర్సన్ నుంచి ఇంకా ఏం మెసేజెస్ వస్తాయో. యూనివర్స్, ఈ పౌర్ణమి టైంలో మా వ్యూయర్స్ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మా వ్యూయర్స్ పర్సన్స్ నుంచి మెసేజెస్ ఏంటి వాళ్ళ పార్ట్నర్కి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అండ్ మీ పర్సన్ రాశులు వచ్చేసి మేజర్గా అన్ని రాశుల వాళ్ళు ఇక్కడ రీడింగ్లో కనిపిస్తున్నారండి. మోస్ట్ ప్రాబ్లీ వృషభ రాశి, మకర రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మేష రాశి, ధనస్సు రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు ఈ రీడింగ్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఎవ్రీ మూమెంట్ స్పెంట్ విత్ యూ ఈజ్ ప్రీషియస్ ఫర్ మీ. నీతో గడిపిన ప్రతి క్షణం, ప్రతిరోజు నాకు ఇంపార్టెంటే, నాకు వాల్యుబుల్లే అని చెప్తున్నారు. ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. నేను నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా అని మీ పర్సన్ చెప్తున్నారు. వన్ కార్డ్, 2 కార్డ్స్ వచ్చాయి. 1 కార్డ్ అయితేనే తీసుకుంటాను. దిస్ ఇస్ 1 కార్డ్. మై వరల్డ్ రోమ్ అరౌండ్ యూ. నా ప్రపంచం నీ చుట్టూతానే తిరుగుతుంటుంది. నువ్వే నా ప్రపంచం అని మీ పర్సన్ చెప్తున్నారు. వి ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మన ఇద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టాము. మన ఇద్దరు జంట బాగుంటుందని కానీ, లెట్స్ స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. మన ఇద్దరం కలిసి కాస్త టైం స్పెండ్ చేద్దాం అని చెప్తున్నారు. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. సో ఆ పర్సన్ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, బెటర్ చేసుకోవడానికి తను ట్రై చేస్తున్నారు. మీకు నచ్చినట్టుగా, మీకు తగినట్టుగా మారడానికి ప్రయత్నం చేస్తున్నారు. యు ఆర్ నో మోర్ నీడెడ్ ఇన్ మై లైఫ్ అని పాస్ట్లో చెప్పుండొచ్చు. నువ్వు నా లైఫ్లో ఇంకా అవసరం లేదని మీ పర్సన్ చెప్పు ఉండొచ్చు మీకు పాస్ట్లో. బట్ ఇప్పుడు మాత్రం ఈ ఎనర్జీస్ కనిపిస్తుంది. సో ఇదేనండి ఇవాళ ట్రేడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.